దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. మనస్సాక్షితో కాసేపు అనే ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. మనం కొద్దిసేపు అన్ని పనులను పక్కకు పెట్టి మనం దేవుడి సన్నిధిలో కూర్చుందాం, ప్రార్థనలో కూర్చుందాం. ఒకసారి మన మనస్సాక్షిని పరిశీలించుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ మనం సరిగానే జీవిస్తున్నామా, దేవునికి సంతోషకరంగా మనం జీవిస్తున్నామా అనే విషయాలను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మన జీవితంలో సరిగా లేకపోతే ఈరోజు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి చేత ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకానొక రోజు నేను ఒకరింటికి కుటుంబానికి నేను వాళ్ళని మాట్లాడటానికి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ కుటుంబంలో అన్ని రకాల సమస్యలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ సమస్యలు ఒకరోజు 2 రోజులు కాదు, సుమారు 25 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతుంది. 2, వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఎక్కడ స్థిరపడలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు లోతుగా అడగడం మొదలుపెట్టాను. మీరు ప్రార్థన చేస్తారా అంటే వాళ్ళు ఎక్కువ శాతం ప్రార్థనలో ఉంటున్నట్లుగా వాళ్ళు చెప్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అది చెప్తూ వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు నాకు చెప్తూ వచ్చారు. మేము క్రైస్తవులమై ఉండి కూడా కొన్ని రోజుల క్రితం మేము మళ్ళీ వేరే విగ్రహారాధనలో జ్యోతిష్కుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి మేము వెళ్ళే వాళ్ళము, మేము ఎక్కువగా వాళ్ళ వైపు కూడా దృష్టిని మళ్లించే వాళ్ళము అనే మాటను కూడా చెప్తూ వచ్చారు. వాళ్ళు రెండు పడవల్లో వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. అప్పుడు నేను బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని తీసి వాళ్ళకు చూపించడం జరిగింది. 1 సాముయేలు గ్రంథం 28వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనం సౌలు రాజును చూస్తున్నాం. మనందరికీ తెలిసినట్లుగా ఈ సౌలు రాజు చాలా గొప్ప వ్యక్తి, ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజు, దేవుడి చేత అభిషేకించబడ్డవాడు సమూయేలు ప్రవక్త ద్వారా. ఇంత గొప్ప రాజు ఆయన దేవుడి పట్ల చూపించిన అవిధేయత వల్ల ఆయన దేవుడితో సంబంధాన్ని కోల్పోతున్నాడు. ఆ దేవుడితో సంబంధం కోల్పోయినప్పుడు ఒకానొక పరిస్థితి ఆయన జీవితంలో వస్తుంది. ఆ పరిస్థితి ఏంటంటే ఫిలిస్టీలని ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ ఫిలిస్టీల సైన్యం అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా పోరాటానికి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో సౌలు రాజు దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు, అయ్యా, ఈ ఫిలిస్టీలు, ఈ నా శత్రువులు నన్ను నా సైన్యాన్ని, నా దేశాన్ని నాశనం చేయడానికి వస్తున్నారు. మరి నాకు ఏం చేయాలి? ఆ శత్రువులని నేను ఎలా ఎదుర్కోవాలి? నాకు సలహా చెప్పు నాయనా అని ఆ దేవుడి దగ్గర ఆయన గోజాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో అప్పటికి మామూలుగా సౌలు రాజు ఒకవేళ దేవుడి ప్రవక్తలను కూడా సంప్రదించే అలవాటు ఉండేది. అంతకుముందు ప్రతి చిన్న విషయానికి కూడా సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క చిత్తాన్ని ఆయన అడిగి తెలుసుకొని ఆ విధంగా ఆయన చేస్తూ వచ్చేవాడు. అప్పటికి సమూయేలు ప్రవక్త కూడా చనిపోయాడు. ఇక సౌలు రాజుకి వేరే దారి లేక దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఆ 1 సాముయేలు గ్రంథం 28వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా సౌలు దేవుడికి మొరపెట్టను, కానీ దేవుడు ఆ సౌలుకి ప్రత్యుత్తరం ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు అనే మాటని అక్కడ చూస్తున్నాం. దేవుడు సమాధానం ఇవ్వనప్పుడు ఆ సౌలు రాజు ఇంకా అలాగే దేవుని మీద ఆధారపడే బదులు ఆ సౌలు రాజు చేసిన గొప్ప తప్పు ఏంటంటే ఆయన ఒక మంత్రసాని వైపు చూస్తూ ఉన్నాడు. ఆ మంత్రసాని వైపు వెళ్ళి ఆ మంత్రసాని దగ్గర నుంచి సలహా తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా చాలా సందర్భాల్లో మన భవిష్యత్తును తెలుసుకోవాలని మనం జ్యోతిష్కుల దగ్గరికి పోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మాంత్రికుల దగ్గరికి పోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకు పేపర్ రాగానే, చాలామంది పేపర్ రాగానే ఆ పేపర్లో ఈరోజు నా గురించి ఏం రాయబడి ఉంది, ఈరోజు నాకు ఎలా ఉండబోతుంది,
లేకపోతే ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈ ఆసక్తి చూపుతున్న సమయంలో వాళ్ళని జ్యోతిష్కులని కానీ, లేకపోతే ఈ మధ్యకాలంలో కొంతమంది కొన్ని వెబ్సైట్స్ని వాళ్ళు పరిశీలిస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ పుట్టిన తేదీతో సహా కొన్ని విషయాలు ఆ వెబ్సైట్లో వాళ్ళు అమర్స్తే వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మనిషి దేవుడితో సంబంధం కోల్పోతాడో అప్పుడు మనిషి వేరే వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు, మనుషుల వైపు చూస్తూ ఉన్నాడు, దురాత్మల వైపు చూస్తూ ఉన్నాడు. ఈ సౌలు కూడా ఎప్పుడైతే దేవునితో సంబంధం కోల్పోతున్నాడో ఆయన ఒక మంత్రసాని వైపు చూస్తూ ఉన్నాడు. ఆ మంత్రసాని సమూయేలు ప్రవక్త ఆకారంలో ఒక దయ్యాన్ని తీసుకొని వస్తుంది. ఆ దయ్యము మాట్లాడుతూ ఉంది కూడా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ప్రక్రియ ఈ సౌలు మహారాజు ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో ఆ వాక్యము నన్ను నిజముగా చెలించి వేసింది. ఆ వాక్యంలో ఏం రాయబడిందంటే, సౌలు అలాగు చేసెను కనుక దేవుడు సౌలుకి శత్రువు ఆయను అనే మాట ఉంది. గాడ్ హ్యాస్ బికమ్ ఎన్ ఎనిమీ టు సౌల్. చూడండి, దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని కనికరించే దేవుడు కొన్ని విషయాలని అసహించుకుంటాడు. ఆయనకిష్టం లేని పని చేసినప్పుడు ఆ దేవుడు మనల్ని తృణీకరిస్తాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం చాలా స్పష్టంగా చదివినట్లయితే, ఎవరెవరైతే జ్యోతిష్కుల దగ్గరికి, మంత్రస్థానాల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి వాళ్ళు వెళ్తారో వాళ్ళు నా దృష్టిలో వాళ్ళు భయంకరమైన హేయమైన విషయము చేసినట్లుగా దేవుడు పరిగణిస్తున్నాడు. గాడ్ ఈజ్ కన్సిడరింగ్ యాజ్ అన్ అబామినేషన్ ఇన్ హిస్ సైట్. దేవుడు వ్యతిరేకించే పని, దేవుడు అసహించుకునే పని మనము ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తుల వైపు మనం చూస్తున్నామో, ఆ సౌలు రాజు ఎప్పుడైతే ఈ మంత్రసాని వైపు చూశాడో దేవుడు ఆయనకు శత్రువు అయినట్లుగా అక్కడ ఆ వాక్యంలో రాయబడింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించి చూసుకోండి. మనము దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుకోనప్పుడు, మనం దేవుడి దగ్గరికి మన ప్రార్థనకి జవాబు రానప్పుడు, మనం కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను బట్టి మనకు ఆలస్యమైనప్పుడు మనం ఖచ్చితంగా మనుషుల వైపు చూస్తూ ఉన్నాం, లోకరీతిగా ఆలోచిస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవులుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఈ మాంత్రికుల దగ్గరికి వెళ్ళడం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళడం, మన భవిష్యత్తుని తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం అది దేవునికి హేయమైన ప్రక్రియ అని ద్వితీయోపదేశకాండం 18, 10 నుంచి 12 వచనాల్లో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనము కానీ మన కుటుంబము కానీ అలాంటి విషయాల్లో మనం పాలు పంచుకున్నట్లయితే, అలాంటి విషయాల వైపు మనం చూసినట్లయితే ఈరోజు మనం క్షమాపణ అడుగుదాం. దేవుడి దగ్గర నుంచి క్షమాపణ అడుగుదాం. అయ్యా, నీ మీద ఆధారపడే ముందు, నీ మీద ఆధారపడవలసిన మేము మనుషుల వైపు చూసాము, మాంత్రికుల వైపు చూసాము, జ్యోతిష్కుల వైపు చూసాము, మా భవిష్యత్తు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము అని యథార్థంగా దేవుడి సన్నిధిలో క్షమాపణ అడగడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవరెవరైతే అలాంటి క్రియలో వెళ్తారో దేవుడు వాళ్ళకి శత్రువు అవుతున్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఈరోజు ఒకవేళ మనం అలాంటి తప్పులు చేసినట్లుంటే మనం యథార్థంగా క్షమాపణ అడుగుదాం. ఒకవేళ సౌలు రాజు ఆ రోజు దేవుడి దగ్గర యథార్థంగా